మై డియర్ టీజీ ఈసెట్ ఆస్పిరెంట్స్, మీ అందరికీ తెలుసు మన టీజీ ఈసెట్ ఎగ్జామ్ డేట్ అండ్ అప్లికేషన్ డేట్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఎవరైతే టీజీ ఈసెట్ 2026 రాస్తున్నారో అందరూ ఆల్రెడీ అవేర్ అయి ఉంటారు అనుకుంటున్నాను. కొంతమంది ఆల్రెడీ అప్లికేషన్ కూడా పెట్టుకొని ఉంటారు. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే, ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇంకా చాలామంది మన స్టూడెంట్స్ కాల్ చేశారు. దానికోసమని దిస్ వీడియో సార్. జనరల్గా ఈ టీజీ ఈసెట్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు సార్. టీజీ ఈసెట్ అని మీరు టైప్ చేసిన వెంటనే tgche.ac.inలోకి మీరు వెళ్తే ఇక్కడ ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి సార్. ఆల్ డీటెయిల్స్ ఉన్నాయి. నోటిఫికేషను, డీటెయిల్ నోటిఫికేషను, ఇంపార్టెంట్ డేట్స్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్ వీ హ్యావ్. మరి దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అపియరెన్స్ ఆఫ్ నోటిఫికేషన్ న్యూస్ పేపర్లో ఎప్పుడు వచ్చింది, అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్, కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ 9th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అంటే 18th ఏప్రిల్ వరకు ఇచ్చాడు. ఇక్కడ వితౌట్ లేట్ డేట్ వచ్చేసి, వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 18th ఏప్రిల్. బట్ 500, 1000, 2500, 5000, 10,000 ఆ విధంగా లేట్ ఫీతో కూడా ఉంది సార్. బట్ రిమెంబర్ ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ 18th ఏప్రిల్. అంతవరకు మీరు వెళ్ళొద్దు. ఆల్రెడీ 9th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. 3-4 డేస్ అవుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి. ఇంకా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి. వన్స్ మీ అప్లికేషన్ అయిపోతే మీకంటూ ఒక బాధ్యత గుర్తొస్తుంది. అప్పుడు ఎస్, నేను ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి, త్వరలో ఎగ్జామ్ ఉంది అని, రైట్. ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సార్. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. దాని తర్వాత ఇక్కడ యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఎలా ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ అని. దానికి ఇక్కడ చూడండి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 అప్లికేషన్ ఫీ పేమెంట్. మనం ఫస్ట్ అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ ఐ హియర్ ద డీటెయిల్ నోటిఫికేషన్, ఓకే సార్ నేను అన్ని చదివాను అని క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఆన్లైన్ ఫీ పేమెంట్, నువ్వు డిప్లొమానా బీఎస్సీ మ్యాథమెటిక్సా, డిప్లొమా పైన క్లిక్ చేస్తాం. దాని తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఆర్ పిన్ నెంబర్, మీ డిప్లొమా పిన్ నెంబర్ ఇక్కడ అప్లై చేస్తారు. మీ పిన్ నెంబర్ అంటే పిన్ కోడ్ నెంబర్ కాదు సార్, అందరికీ తెలుసు ఆల్రెడీ. మీ డిప్లొమా పిన్ నెంబర్ ఉంటుంది కదా, అది మీ హాల్ టికెట్ నెంబర్. దాని తర్వాత బ్రాంచ్, దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, క్యాండిడేట్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అండ్ మన కేటగిరీ, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ ఏమైనా ఉంటే అలాంటివి, అండ్ పేమెంట్ మోడ్, మీరు ఏ పేమెంట్ మోడ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగా లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆఫ్ అదర్సా, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐకి సెపరేట్గా ఇచ్చాడు. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆఫ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్కి సెపరేట్గా ఇచ్చాడు. అదర్ అయితే సెపరేట్గా ఇచ్చాడు. సో ఈ విధంగా ఇవన్నీ ఫిల్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది, మీ హాల్ టికెట్ నెంబర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు యువర్ ఎస్ఎస్సి ప్రకారం మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా మీ ఓన్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఈ విధంగా మన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడితే అప్పుడు మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ విధంగా వి కెన్ ద ఫస్ట్ది ఏంటి సార్, ఇది అప్లికేషన్ ఫీ పేమెంట్. దాని తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్. మన అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ ఐడి అనేది మీరు రాసి పెట్టుకుంటారు. మనం పే చేసేటప్పుడు మన రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి రాసి పెట్టుకుంటారు, మన డిప్లొమా పిన్ నెంబర్ కొడతారు, మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ టైప్ చేస్తే ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్, మన అప్లికేషన్లోకి వెళ్ళొచ్చు. ప్రొసీడ్ టు ఫిల్ ద అప్లికేషన్, ఆ అప్లికేషన్ ఫామ్ని మనం ఫిల్ చేయొచ్చు. ఎలా వస్తుంది సార్ అంటే లెట్స్ సీ సార్. ఓకే,
ఇక్కడ చూపిస్తాను నేను మీకు. ఈ విధంగా ఏమేం మనకు అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఎస్ఎస్సి మెమో ఉండాలి, దాని తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, మీ దగ్గర నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ఉండాలి. ఆ విధంగా డీటెయిల్స్ అన్నీ మనం పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇందాక అప్లికేషన్ ఫీ పేమెంట్లోకి వెళ్ళాం. ఆ అప్లికేషన్ ఫీ పేమెంట్లో మనం క్లిక్ చేస్తే మనకి ఇందాక ఈ విధంగా వచ్చినాయి. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని కొడతాం. అప్పుడు ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎస్బీఐయా హెచ్డిఎఫ్సియా మీరు చూజ్ చేసుకొని పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకంటూ ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి మీరు పిక్ తీసుకోవడమా రాసి పెట్టుకోవడమా చేయండి. దాని తర్వాత మనం కంప్లీట్ అయిన తర్వాత ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని కొడితే ఇందాక మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మన రిఫరెన్స్ ఐడి, మన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫాము, మీ నేము, డీటెయిల్స్ కొన్ని వస్తాయి. రిమైనింగ్ మనం ఫిల్ చేయాలి. ఏంటి, మన దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయా, మైనారిటీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉందా, అండ్ లైక్ యాన్యువల్ ఇన్కమ్, ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీరు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్. నీ బ్యాంక్ డీటెయిల్స్ అక్కడ ఆప్షనల్, ఐ థింక్ మీ ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అక్కడ మనము సబ్మిట్ చేయాలి. ఏవైతే రెడ్ క్రాస్ ఇట్లా స్టార్ మార్క్ లేదో అది ఆప్షనల్, ఉంటే పెడితే మంచిది. దాని తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ కంప్లీట్గా, మెయిల్ ఐడి, క్వాలిఫికేషన్, ఎగ్జామ్ డీటెయిల్స్, దాని తర్వాత మన ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇవ్వడానికే ట్రై చేయండి. తర్వాత మళ్ళీ మనం ఎలాంటి కరెక్షన్స్ లేకుండా కంప్లీట్ చేసుకోవాలి అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేసిన తర్వాత మన డిస్ట్రిక్ట్, ప్లేస్ ఆఫ్ స్టడీ, దాని తర్వాత రీజనల్ సెంటర్ ప్రిఫరెన్స్. మన సెంటర్ ప్రిఫరెన్స్, మీరు సెంటర్ ఎక్కడ రావాలనుకుంటున్నారు, మీరు డిప్లొమా ఎక్కడో కరీంనగర్లో చేస్తుంటే అక్కడే ఎగ్జామ్ రాయాలి అనుకుంటే అక్కడ సెంటర్ ఉందా లేదా చూసి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్ మీరు ఫాస్ట్గా అప్లోడ్ చేస్తే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే మీ సెంటర్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేసి ప్రీవ్యూకి వెళ్తాం. అప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా ప్రీవ్యూలో వస్తుంది. అప్పుడు దాన్ని మనము ఏం చేస్తాం, ఎనీ మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫై చేసి అప్పుడు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. మీ రిజల్ట్ వచ్చేంత వరకు అవన్నీ ఉండాలి సార్. దాని తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుంటే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఇలా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనము ఫిల్ చేసేటప్పుడు సెంటర్స్ తర్వాత ఇక్కడ ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఆ సిగ్నేచర్ అండ్ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఫోటో సైజు లెస్ దాన్ 50 KB ఐదర్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఫిల్ చేయాలి. మీకు తెలియకుంటే మీరు నెట్ సెంటర్కో లేకుంటే మీ సేవాకో వెళ్తారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు చేసిస్తారు. బట్ బీ కేర్ఫుల్. అండ్ ఇక్కడ ఒక వైట్ పేపర్ పైన మీరు మీ పెన్తో మీ సిగ్నేచర్ చేసి అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఒక 30 KB కన్నా తక్కువ ఉండేలాగా సబ్మిట్ చేయాలి. ఇవి రెండు అప్లోడ్ చేయాలి. దాని తర్వాత డిక్లరేషన్ క్లిక్ చేసి అప్పుడు సేవ్ చేసి మీరు ప్రివ్యూ చూసుకోవాలి. ఖచ్చితంగా అందరూ ఓకేలే అనుకోవద్దు సార్, ఖచ్చితంగా అందరూ ప్రివ్యూ చూడండి. ఆ ప్రివ్యూ చూసి ఫైనలైజ్ చేయండి. దాని తర్వాత మీరు ఇది అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే అప్పుడు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. దాని తర్వాత అప్లికేషన్ ఫిల్ చేస్తారు. దాని తర్వాత ప్రింట్ చేస్తారు. నో యువర్ పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేయొచ్చు. నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మార్క్ టెస్ట్ అని ఇక్కడ ఇచ్చాడు. అఫ్ కోర్స్ ఆ మార్క్ టెస్ట్ కాకుండా మీరందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ప్రిపేరింగ్ వెల్. మీ ఈసెట్ టీజీ ఈసెట్ 2026 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ విష్ యూ ఏ వెరీ ఆల్ ది బెస్ట్ అమ్మా. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు రిమెంబర్ దట్
మనం బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయరు. ఇంకా కూడా మీకు చాలా టైం ఉంది. ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి సబ్జెక్టుని రివిజన్ చేయండి. మీరు రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే మిస్టేక్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వకుండా బెస్ట్ ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ. ఆన్లైన్, ఆఫ్లైన్, లైవ్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, ఎవ్రీ స్టూడెంట్ ఆర్ ప్రిపేరింగ్ వెల్. రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్, షార్ట్ నోట్స్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఈ సెట్ ఎగ్జామ్కి, దట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యువర్ అప్కమింగ్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఆల్సో. మీ ప్రిపరేషన్ అనేది మీ గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్, ఈసీఈ స్టూడెంట్స్కి చాలా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి సార్. వాటన్నింటిలో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది మన టెక్నికల్. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉన్నారో మీ టైంను బాగా యూటిలైజ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఇప్పుడు కాలేజీకి గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎక్స్ట్రా టైం మీరు స్పెండ్ చేయండి. మీకు ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ రావాలి. ఎస్పెషల్లీ మనకు తెలుసు ఇన్ టీజీఈ సెట్ ఎవరికైతే బిలో 1000 ర్యాంక్ వస్తుందో వాళ్ళకి ఫ్రీ సీట్ ఆల్రెడీ మీకు తెలుసు. ఆ ఏం అనేది మీ మైండ్లో ఉండాలి. బేస్డ్ ఆన్ యువర్ క్యాపబిలిటీ, బేస్డ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ నువ్వు టాప్ 10, టాప్ 100, టాప్ 1000 ఇలా ఈ ఎయిమ్స్లోనే నీ ర్యాంక్ ఉండాలి. ఆ ఎయిమ్ పెట్టుకొని ఆ ఎయిమ్కి తగ్గట్టుగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు బెస్ట్ ర్యాంక్ సాధిస్తారు, నో డౌట్. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే మీకు తెలుసు ఆల్రెడీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, సాయి మేధా ఈ సెట్ అనే యాప్లో మీకు టోటల్ రికార్డెడ్ వీడియోస్ విత్ టెస్ట్ సిరీస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సార్. మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి సజెషన్స్ కావాలన్నా మన సాయి మేధా మొబైల్ నెంబర్ 9494941234 నెంబర్కి మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఈ నెంబర్కి మీరు ఫీల్ ఫ్రీ టు కాల్స్ ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా. అండ్ ఇంకా ఎవరైతే లైక్ కొంతమంది పూర్ పీపుల్ ఉండి ఇంకా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు సార్, నాకు ఆన్లైన్ కోచింగ్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తారమ్మా. ఓకే, విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ట్రై టు యూటిలైజ్ ద టోటల్ టైం. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ బాగా రాయండి. థ్యాంక్ యూ, విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. అండ్ అప్లికేషన్ అందరూ త్వరగా చేసుకోండి, బాగా చేయండి, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు అవర్ మొబైల్ నెంబర్. థ్యాంక్ యూ గైస్.